మాట అండి. ఈరోజు మన మాటండి వీడియోలో అయితే మనం కొన్ని మాటలు మాట్లాడుకుందాం. వినేసేయండి. ఈరోజు మాట కత్తిని ఎంత సున్నితంగా వాడి దానికి నరకడమే ఎలాగో తెలుసో, అలాగే కొందరిని ఎంత ప్రేమించినా మనసును గాయపరచడమే తెలుసు. అంటే మనల్ని బాధ పెట్టడమే తెలుస్తది. మీరేమంటారు? ఇక మన మాటండి వీడియోలో మరో మాట కొంతమంది ఏదో తెలియని శూన్యం, కళ్ళెదుటే కాటేయబడ్డ జీవితం, నిరంతరం శ్రమలు, విఫలమైన క్షణం, ఆశగా నిరీక్షించిన ఆఖరి చూపుకు నోచుకోని వైన్యం, నిశ్శబ్దమైన యోధా మౌనం, నిషేధిలోకి కూరుకుపోయే ఆత్మీయ ప్రాణం. తప్పని తెలిసిన ప్రశ్నించే పెదవులకు జంకి, మనోవేదనలు భరించలేక జ్ఞాపకాల జీవనదిలో ఒంటరై బలవంతంగా జీవితంలో ఏకాకిగా మిగిలిపోయెను అని తనలో తను ఆలోచించుకుంటూ బాధపడే వాళ్ళు ఎందరో ఉన్నారు. ఒక్కటి మాత్రం నిజమండి. మనం ఏం చేసినా అది మంచి అయినా చెడైనా కొన్ని రోజులకైనా మనకి తెలిసొస్తుంది. మనం ఏంటి, మనతో ఉన్న వాళ్ళ ప్రవర్తన ఏంటి అని. అప్పుడు మనం ఆ టైంకు మనం తొందరగా కోలుకొని ఆలోచించకుండా మనం అనుకున్నది తగ్గట్టుగా, అంటే మనం అనుకున్నది అది ఎంతవరకు నిజం, ఎంతవరకు కరెక్ట్ కాదు అనేది ఆలోచించి మన నిర్ణయాలు తీసుకొని ఇంకా ముందుకైతే వెళ్ళగలుగుతాం. ఇక మెచ్చినప్పుడు వాళ్ళకి తప్పులు కానరావు, నచ్చినప్పుడు ఒప్పులు ఎరగవు. క్షణాల వ్యవధిలో మారే అభిప్రాయాల కోసం మనం బలయ్యే ప్రాణాలలాగా ఉంటాం. తిరిగి ఊపిరి పోయలేము. అది మనసైనా, శ్వాస అయినా. ఆ క్షణం గడిచే వరకు ప్రవర్తించే తీరును మనం ఆలోచించుకోవాలి. అలాగే పంతాలు, పంటింపులకు పోకుండా వ్యవహరించాలి. కనీసం మనలో మనకైనా కోపాన్ని చల్లార్చుకునే అంత మనలో ఉండాలి. ఏమంటారు? ఇక జీవితంలో ఏదైనా పోగొట్టుకుంటే తిరిగి సంపాదించుకోగలము. నిన్ను ప్రేమించిన వాళ్ళు నీపైన పెట్టుకున్న నమ్మకాన్ని పోగొట్టుకోకు. తిరిగి వారి ప్రేమను వారి దగ్గర నమ్మకం సంపాదించాలంటే నీ జీవితమే సరిపోదు. ఇంకా మన జీవితంలో బలంగా ఉండే బంధం తోబుట్టువుల బంధం. తోబుట్టువుల మధ్య చిన్న చిన్న గొడవలు వచ్చినప్పుడు వారిద్దరూ ఒకరినొకరు మాటలు అనుకున్నప్పుడు వారి మధ్య మూడో వ్యక్తి చేరి వాళ్ళను ఇంకా దూరం చేస్తారు. కానీ తగ్గించరు. కాబట్టి మూడవ వ్యక్తి మాట విని మీ తోడ పుట్టిన వాళ్ళ బంధాన్ని దూరం చేసుకోకండి. రేపు ఏదైనా కష్టం వచ్చినా, డబ్బులున్నా లేకపోయినా మేమంటూ ఉన్నాం అని తోబుట్టువులు రావాలి అంటే వాళ్ళతో మనం వాళ్ళ బంధాన్ని నిలుపుకోవాలి. మీరేమంటారు? మాటండి, చులకనగా చూసే బంధాలు కొన్నుంటాయి. అవి మన దగ్గరి బంధాలే అవ్వచ్చు, లేదా అంటే స్నేహం బంధమే అవ్వచ్చు, మరి ఏదైనా అవ్వచ్చు. కానీ చులకనగా చూసే బంధాల కోసం మనం ఎప్పుడూ ఆశపడద్దండి. వారు మన దగ్గర ఉంటున్నారు, మనతో మాట్లాడుతున్నారు అంటే అది మనపైన ఉండే ప్రేమతోనో, మనపైన ఉన్న మన బంధం పట్ల నిజాయితీతోనో కాదు. వారు అవసరం కోసం మాత్రమే మనతోని ఉంటున్నారు. ఎందుకంటే వాళ్ళు నిజమైన నిజాయితీగా మనతోనుంటే ఎప్పుడూ మనం వాళ్ళకి చులకనగా కనబడం. మీరేమంటారు? ఇక ఇష్టం ఉన్న చోట కష్టం ఉంటుంది. కష్టం ఉన్న చోట బాధ ఉంటుంది. కష్టం, బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమ ఉంటుంది. వీటన్నిటిని అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అంటారు. మీరేమంటారు? ఈ వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.